అదృశ్యమై 2 వారాలు గడిచిన ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా పాప కనిపించకుండా పోయిన రోజు ఆ ఊరికి సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఆలయం దగ్గర పెంపుడు కుక్క మెయిన్ రోడ్డుపై తిరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. పాప అదృశ్యమైన 2 గంటల తర్వాత రికార్డైంది. ఈ నెల 6న జ్ఞానేశ్వరి అదృశ్యమైన సంగతి తెలిసిందే. పెంపుడు కుక్క కూడా కనిపించలేదు. తాజాగా సీసీ ఫుటేజ్ లో పాప కనిపించకుండా పోయిన రోజు గ్రామంలోని మెయిన్ రోడ్డుపై ఈ శునకం తిరుగుతూ కనిపించింది. ఈ నెల 6న మధ్యాహ్నం 1 గంట సమయంలో పెంపుడు శునకం ఆలయం దగ్గర రోడ్డుపై ఆందోళనగా తిరుగుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ ను ఫాలో కాగా కొద్దిసేపటి తర్వాత కుక్క ఎటువైపు వెళ్లిందో జాడ తెలియలేదు. ఈ నెల 9న శునకం ఇంటికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ 3 రోజులు కుక్క ఎక్కడికి వెళ్లిందనేది క్లారిటీ లేకుండా పోయింది. ఈ శునకం చిన్నారి కనిపించకుండా పోయిన మార్గంలో కాకుండా మరోవైపు నుంచి వచ్చింది. ఈ కుక్క సాయంతో పాపను కనిపెట్టాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. శునకం కూడా చనిపోవడంతో పోస్ట్ మార్టం నిర్వహించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రతిరోజు వందలాది మంది గాలిస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక చెరువులు, నేరబావుల్లో కూడా గాలించాయి. పాప కనిపించకుండా పోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కొండపై ఎక్కడా అడవి జంతువులు, కొండ చిలువలు ఉన్నట్లు ఆధారాలు లేవు. అటవీ ప్రాంతంలో పాప జాడ తెలియకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల మొబైల్ నెంబర్ల ఆధారంగా ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో జీడిపిక్కలు, పక్షులు, చిన్న జంతువుల్ని వేటాడటం కోసం వెళ్లిన వారిపై ఫోకస్ పెట్టారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఓవైపు చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తూనే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.